హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఉదయాన్నే మా హస్బెండ్కి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి. సో ఫ్రిడ్జ్లో కూరగాయలు అయితే ఏం లేవు. ఎగ్స్ ఒక్కటే ఉంటే ఉల్లిపాయ గుడ్డు కూర చేద్దామని చెప్పి బాయిల్ చేస్తున్నాను. ఎగ్స్ బాయిల్ చేస్తుంటే నాకు ఒక టిప్ గుర్తొచ్చింది. ఎగ్స్ ఎప్పుడు కూడా స్టీల్ గిన్నెలోనే బాయిల్ చేయాలి, అల్యూమినియం గిన్నెలో బాయిల్ చేయకూడదు. దానిలో ఉండే సల్ఫ్యూరిక్ యాసిడ్ వల్ల గిన్నెలు నల్లబడతాయి. సో నేను ఇక్కడ ఎగ్స్ బాయిల్ చేసేసుకుంటూ ఆనియన్ కట్ చేసేసుకున్నాను. కూర కూడా తాలింపు వేసేసుకున్నాను. కొంచెం టైం అయితే సేవ్ అవుతుంది. ఇంకా పిల్లల్ని కూడా లేపి స్కూల్కి రెడీ చేయాలి కదా, టైం అస్సలు కుదరట్లేదు. దీంట్లో పసుపు సాల్ట్ యాడ్ చేసేసుకుంటే ఇది మగ్గిపోతూ ఉంటుంది. అంతలో నేను ఎగ్స్ కూడా పక్కన ఫ్రై చేసేసుకుంటున్నాను. ఈ కర్రీ లంచ్ బాక్స్లోకి బాగా సెట్ అవుతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చల్లారిన తర్వాత కూడా బాగుంటుంది. లంచ్ బాక్స్ చేసేవాళ్ళు చల్లారిన తర్వాత కూడా బాగుండే కర్రీస్ చేస్తేనే బాగుంటుంది. వాళ్ళకు కూడా తినగలుగుతారు. చప్పగా ఉంటే తినలేరు కదా. ప్లస్ కర్రీ చల్లారిన తర్వాత మాత్రమే బాక్స్లో పెట్టాలి. మూత పెట్టి ఉంచుతాం కదా, అది పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.